నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. ప్రజలారా అందరికీ నమో వెంకటేశాయ. ప్రజలారా దయచేసి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు, ఆఖరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులకు చేర్చే ప్రయత్నం చేయండి. అలాగే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేషనల్ మీడియా అయినటువంటి అర్నబ్ గోస్వామి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి, ఎందుకంటే అర్నబ్ గోస్వామి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి సెంట్రల్లో దేశంలో బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి, బీజేపీ పార్టీకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాడు, మీడియా పరంగా సపోర్ట్ చేస్తాడు కూడా చెప్తా ఉన్నాం. ఈ అర్నబ్ గోస్వామి నాయుడు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు మాట్లాడుకుంటా ప్రజలారా ఏమన్నారంటే, తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే ఉన్నదో పవిత్రమైన లడ్డు. అలాగే కోల్కతా నుండి ముంబై, లక్నో నుండి చెన్నై, జమ్మూ కాశ్మీర్ నుండి గువాహటి వరకు తిరుపతి లడ్డు చాలా పవిత్రమైన లడ్డు అని చెప్పుకుంటూ వచ్చిండు. నిజంగానే 101%, 100,000% ఆ పవిత్రమైన లడ్డుకు గురించి వీళ్ళు మాట్లాడిల్లు. ఆ పవిత్రమైన లడ్డు ఓన్లీ దేశంలోనే కాదు మిస్టర్ అర్నబ్ గోస్వామి, ప్రపంచవ్యాప్తంగా ఆ పవిత్రమైన లడ్డు స్వామివారి లడ్డు. కానీ ప్రజలారా, ఈ గోస్వామి ఏమంటాడంటే, అర్నబ్ నాయుడు ఏమంటాడంటే, ఈ లడ్డులో స్వామివారి లడ్డులో కల్తీ జరిగింది. ఆ కల్తీలలో పెద్ద పెద్ద రసాయనాలు కలిసినాయి. యాసిటిక్ ఆమ్లం, ఎస్టర్లు, ఆర్టిఫిషియల్ లాస్టిక్ ఆమ్లం, మోనోగ్లైసరైడ్లు, బీటా క్యారోటిన్, ఫేక్ పేపర్స్ ఇవన్నీ కలిపిల్లు మొత్తం లడ్డు అంతా కలుషితమైందని చెప్తాను. మిస్టర్ అర్నబ్, ఇప్పటి వరకు నువ్వు స్వామివారి లడ్డు తిన్నావా? లేకపోతే నువ్వు చెప్తా ఉన్నావు కదా, ఇది ఏ విధంగా చెప్తా ఉన్నావు? ఓన్లీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది సుప్రీంకోర్టులో అన్న విషయం మీద దాన్ని బేస్ చేసుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఎక్కడ కూడా క్లియరెన్స్ లేదు. సిట్ క్లియర్గా చెప్పింది లడ్డులో, స్వామివారి లడ్డులో ఎక్కడ కూడా కల్తీ జరగలేని. అయినా కూడా నువ్వు స్వామివారి లడ్డులో ఇలాంటి కెమికల్స్ కలిసినాయని చెప్తా ఉన్నావు. నీ జిందగీలో ఎప్పుడైనా నువ్వు స్వామివారి లడ్డు తిన్నావా? మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. ప్రజలరా, ఇంకో విషయం చెప్తున్నా. మిస్టర్ అర్నబ్ ఎంత 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 పిచ్చోడైనా కూడా, ఎంత మూర్ఖుడైనా కూడా ఎక్కడ కూడా స్వామివారి లడ్డు ప్రజలు తినే దాని ప్రసాదాలల్లా ఎక్కడ కూడా కలుషితం చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా అనుకోరు. సరే, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏదైనా కూడా దేవునికి సంబంధించిన ప్రసాదంతో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆటలాడడు. నీకు పిచ్చి పీక్స్ ఎక్కి మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ప్రజలారా, ఇంకొక విషయం అంటాడు ఇక్కడ ఇవేంటంటే, జగన్ నువ్వు క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాల మీద నువ్వు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అలాగే నువ్వు క్రైస్తవుని కాబట్టి హిందువుల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నావు. హిందూ ప్రజలతోని నువ్వు చెలగాట మాడుతా ఉన్నావు అని చెప్తా ఉన్నావు. మిస్టర్ అర్నబ్, నీలాగనైతే మత పిచ్చోడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాగా కుల పిచ్చోడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనుక కుల పిచ్చి ఉండదుంటే ఇవాళ 2019 నుంచి 2024 వరకు తన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటింటికి పథకాలు అందకపోతుండే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? నాకు ఓటు వెయ్యని వాడు కూడా, అది ఏ కులపైనా సరే, ఏ మతం వాడైనా సరే, నాకు అవ్వని కాదు, రాజకీయం చూడమని చెప్పిండు, ప్రాంతం చూడమని చెప్పిండు, రాజకీయాలు చేయమని చెప్పిండు. అక్కడ ప్రతి ఇంటికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అనే తేడా లేకుండా, భేదాలు లేకుండా ప్రతి ఇంటికి పథకాలు పంపి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఇలా క్రైస్తవుడు అని మాట్లాడుకుంటా స్వామివారి లడ్డును కలుషితం చేసినని మాట్లాడుతూ ఉండవు. ఇంకా మాట్లాడుతాడు 100 కోట్ల హిందూ మనోభావాలు దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నావు వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడుతాడు. అసలు ఇప్పుడు చెప్తా ఉన్నా మిస్టర్ అర్నబ్ గోస్వామి, అదే 100 కోట్ల
హిందువులను అడుగు, భారతదేశంలో దమ్ము ధైర్యం ఉన్న నిజాయితీ గల నాయకుడు ఎవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉంటారు. మొన్న నేషనల్ మీడియా కానీ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా బెస్ట్ సీఎం ఎవరని చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అవార్డు కూడా ఇచ్చింది. మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఇంకా చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టులో వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిళ్ళు జగన్ కలుషితం చేసిందని. సుప్రీంకోర్టులో ఎప్పుడు ఫైల్ చేసిళ్ళు? మొన్న రీసెంట్లీ ఫైల్ చేసిళ్ళు. ఎప్పుడు? సిట్ క్లియర్గా చెప్పిన తర్వాత ఆ బ్లడ్లో ఎలాంటి కలుషితం జరగలేదు, కెమికల్స్ కలపలేదు, ఎక్కడ రసాయనాలు కలపలేదు, ఇవే ఎవిడెన్స్ కూడా లేవని చెప్తా ఉన్నారు. ఒక నిజంగానే కెమికల్స్ కింద కలుషితం జరగదు ఉంటే ఇప్పటి వరకు ప్రజలు ఊకుంటున్నా? కేంద్రంలో నీ నరేంద్ర మోదీ ఉన్నారు కదా, నువ్వు పొద్దుగాల నుంచి పొద్దుకి 24 గంటలు జోకే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ తీసుకోలేదు 5 సంవత్సరాల్లో? ఎందుకంటే వైఎస్ జగన్ కూడా తప్పు చేయలే కాబట్టి. చంద్రబాబు నాయుడు లెక్క అన్పడ్ గవర్ కాదు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. చంద్రబాబు నాయుడు లెక్క జగన్ అన్న వ్యక్తి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే వ్యక్తి కాదు, జేవులతో రాజకీయాలు ఆడే వ్యక్తి కాదు, ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఈ 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఎంతో డెవలప్మెంట్ చేసింది. తన హయాంలో ఎక్కడ కూడా ప్రజలకు హాని కలిగించలేదు. కోవిడ్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కి వచ్చి మూసుకొని పండుకుంటే తను నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడ కూడా ఒక హాని కలగద్దు, అరికాలకు ముళ్ళంటేది, కంటికి రెప్పల్లా కాడపాడుకున్న తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి రాని వ్యక్తులను కూడా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తన బిడ్డల్లాగా కాపాడుకున్నాడు. బిడ్డల్లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం శానిటైజ్ చేసుకుంటా ఇంటింటికి శానిటైజ్ చేసుకుంటా కనురెప్పల్లా కాపాడుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, నువ్వేమంటావు? సింథటిక్ రసాయనాలు కలిపిల్లంట నెయ్యి స్థానంలో ఎవడన్నా పిచ్చోడి కలుపుతారా? మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా, సిట్ రిప్లై ఇచ్చిన తర్వాత, సిట్ నివేదిక అందించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే చెప్పిండు, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆ స్థానం నుండి నెయ్యి ప్లేస్ లో సింథటిక్ రసాయనాలు కలపమని చెప్తారా, కెమికల్స్ కలపమని చెప్తారా అని పవన్ కళ్యాణ్ గారే చెప్పిండు కదా. ఆయనకు తెలుసు జగన్ అనే వ్యక్తి అలాంటి కాదని. ఇంకోటి చెప్తా ఉన్నా, మిస్టర్ అర్నబ్ గోస్వామి, సరే ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, జగన్ క్రిస్టియను, ఇది అది తోపుతురో, జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా మిస్టర్ అర్నబ్ గోస్వామి. 2014 నుండి 2019 సమయంన ఈ 5 సంవత్సరాల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలను మొత్తం వెలికి తీసి బయటపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఏదైతే డబ్బు ఉంటుందో, టీటీడీ స్వామివారి డబ్బు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన 1300 కోట్ల రూపాయలు, అక్షరాల 1300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ హయాంలో కమిషన్లకు కకృతిపడి ఎస్ బ్యాంక్ అనే సంస్థలో, ప్రైవేట్ సంస్థలో 1300 కోట్లు కమిషన్లకు 1300 కోట్లు తీసుకుపోయి ప్రైవేట్ ఎస్ బ్యాంక్ లో పెట్టిండు. ప్రైవేట్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిండు కమిషన్లకు 10% కమిషన్లకు కకృతిపడి, 10% నుంచి మిస్టేక్ అయింది. టీటీడీకి సంబంధించిన డబ్బులు ఏవైతే 1300 కోట్లు ఉంటాయో అవి తీసుకుపోయి కమిషన్లకు కకృతిపడి బ్యాంకులో జమ చేసిండు. కానీ స్వామివారి డబ్బు ఏదైతే ఉంటుందో 10% మించి ఏ బ్యాంకులో కూడా ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయొద్దు. మిస్టర్ అర్నబ్ గోస్వామి, 10% మించి ఏ ప్రైవేట్ బ్యాంకులలో కూడా నువ్వు డిపాజిట్ చేయొద్దు, పెట్టద్దు. కానీ
చంద్రబాబు నాయుడు కకృతిపదుడు. కమిషన్ల గురించి కకృతి పడి 1300 కోట్లు జమ చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం 2019 సీఎం అయిన తర్వాత వీళ్ళ ఏదైతే కొత్త బోర్డు నియామకమైన తర్వాత ఆ 1300 కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. ఆ 1300 కోట్లు వెనక్కి తీసేసేసి ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులలో డిపాజిట్ చేసిండు. ఆ డిపాజిట్ చేసిన 3 నెలలకే ఎస్ బ్యాంకుల నుంచి వెళ్ళి ఆ 1300 కోట్ల రూపాయలు తీసిన 3 నెలలకే ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ సంస్థ పడిపోయింది. ఇప్పుడు చెప్పు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, ఎవరు స్కామర్స్, ఎవరు దొంగ, ఎవరు లంగా? చెప్పు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, నీకు ఒక విషయం కూడా చెప్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం డైలీ ఒక 60 నుంచి 80,000 మంది, 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఒక్కరోజు 24 గంటలల్లో. ఆ భక్తులకు సేవలు అందించే అక్కడ ఉద్యోగస్తులు ఉంటారో ఆ ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని, వాళ్ళకంటే ఒక సొంత ఇల్లు ఉండాలని, ఎవరెవరైతే సొంత ఇల్లు లేవో వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసి వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, 2014 నుంచి 2019లో మీ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏ టీటీడీ ఉద్యోగస్తుడికి ఏం న్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు? ఏం న్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు? చెప్పు మిస్టర్ అర్నబ్ గోస్వామి. నువ్వు అడుగుతా ఉన్నావు అర్నబ్ గోస్వామి, నువ్వు చెప్తా ఉన్నావు స్వామివారి లడ్డు కలుషితం చేసులు, స్వామివారి లడ్డు కలుషితం చేసినావు అని చెప్తున్నావు కదా మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, నేను చెప్తా ఉన్నా 2019 నుంచి 2024 వరకు శ్రీవారి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ట్రస్ట్ ద్వారా 3,615 స్వామివారి గుళ్ళ నిర్మాణాలకు డబ్బులు రిలీజ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ తరపున. కానీ ఇప్పటి వరకు 2019 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి అయితే టీటీడీ తరపున నిధులు అందించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు అందించిన దాంట్లో 3,615 గుళ్ళల్లో ఇప్పటి వరకు 1,500 గుళ్ళు పూర్తయినాయి. ఇప్పటి వరకు 1,500 గుళ్ళు పూర్తయినాయి. ఇంకా దగ్గర 2,068 గుళ్ళు ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి. ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోని ఒక హైందవ ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తూ, హైందవ ధర్మాన్ని కాపాడుతూ, స్వామివారి గుడులు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని వాడన ఊర్లో కూడా దేవస్థానాన్ని కట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అది నేను చెప్తలేను మిస్టర్ అర్నబ్ గోస్వామి, టీటీడీ ఈవో ప్రకటించిన మాట. నేను చెప్తలేను, టీటీడీ ఈవోనే ప్రకటించుడు. నువ్వు అంటున్నావు కదా మిస్టర్ అర్నబ్ గోస్వామి, జగన్ క్రిస్టియన్ అని. ఒకవేళ జగన్ క్రిస్టియన్ ఏది ఉంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాడవాడలలో కాలనీలలో కూడా టీటీడీ నిర్మాణాల గురించి, టీడీపీ స్వామివారి నిర్మాణాల గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిధులు విడుదల చేస్తాడు? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు నిధులు విడుదల చేస్తాడు? ఎందుకంటే ఆయన కుల పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు. నీలాగా మతం పిచ్చి లేదు, నీగల కులం పిచ్చి లేదు. కాబట్టి మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, నీకు చెప్తా ఉన్నా, అదే నువ్వు ఏ చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతావు ఇలా ఉన్నావో ఆ చంద్రబాబు నాయుడు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, నువ్వు ఒక స్పెషల్ టీం వేసుకో. ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని గ్రామాల పేర్లు చెప్తా, నాకు వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ గ్రామాల పేర్లు చెప్తా. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని 10 గుళ్ళ పేరు చెప్తా. సాయి స్వామి ఆలయం పెడజగ్గంపేట ఎస్సీ కాలనీ, నూకాంబిక గుణుపూడి గుడి నాతవరం బీసీ కాలనీ, ఆంజనేయ స్వామి ఆలయం మాకవరపాలెం బీసీ కాలనీ, పార్వతమ్మ కండల గుడి
మకవర మకవరకపాలెం, వినాయక స్వామి గుడి మామిడిపాలెం బీసీ కాలనీ, గంగాదేవి ఆలయము కొయ్యూరు ఎస్టీ కాలనీ, రామాలయం రామాలయం శ్రీ రాములవారి ఆలయం గణగారం ఎస్టీ కాలనీ, సీతారాముల గుడి సీతారామ గనుగుల గుడి కొయ్యూరు ఎస్టీ కాలనీ, శ్రీరాముల వారి గుడి ఇల్కువలస హుకుంపేట ఎస్టీ కాలనీ, భగవాన్ దయానిధి బంగౌర గుడి హుకుంపేట ఎస్టీ కాలనీ. ఇలాంటి ఎన్నో గుళ్ళు నిర్మించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో. రైట్, అది ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం. తెలంగాణకు వచ్చే వరకు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుంటా, చంద్రబాబు నాయుడుకి జోక్కుంటా నువ్వు మాట్లాడుతూ ఉంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిందలేస్తా ఉన్నావో, ఆ వ్యక్తి తెలంగాణకు సంబంధం లేకుండా, అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణలో గుడి నిర్మాణానికి కూడా తను టీటీడీ ద్వారా నిధులు విడుదల చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిన్న చిన్న గిరిజన ప్రాంతాలలో కూడా చిన్న చిన్న ఆలయాలకు కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ ప్రాంతం ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణాలు. ఇంకోటి వేరే పక్కన ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో దాంట్లో కూడా చూసుకుందాం. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి. ఇంకోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జిల్లాల వరకు వస్తే అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బీసీ కాలనీ, మకవరపాలెం మండలం హనుమాన్ గ్రామ దేవతాలయము, పెడజగ్గపేట పరిసర ప్రాంతాలు. ఇంకోటి అల్లూరి సీతారామ జిల్లా కొయ్యూరు మండలం ఎస్టీ కాలనీ, ఉక్కుంపేట మండలం ఎస్టీ కాలనీ, ఉక్కుంపేట మండలం చిన్న గ్రామ దేవాలయాలు. విశాఖపట్నం మత్స్యకారుల కాలనీలు, బీసీఎస్సీ వాడలు, తూర్పు గోదావరి కోనసీమ ప్రాంతం కూడా చిన్న గ్రామ రామాలయాలు, వినాయక ఆలయాలు. గుళ్ళు కట్టడమే కాకుండా పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో పునర్నిర్మాణానికి కూడా నిధులు రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటు పోతే శ్రీకాకుళం, అటు విజయనగరము, గ్రామ దేవతలకు కూడా నిధులు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. ఇలాంటి వ్యక్తి మీద నువ్వు లడ్డు కలుషితమైందని చెప్తా ఉన్నావు. లడ్డు కలుషితం ఎవరు చేస్తారు మిస్టర్ అర్నబ్ గోస్వామి? లడ్డు కలుషితం ఎవరు చేస్తారు? ఇదినే కాకుండా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతాన అమరావతి అనేతనే రాజధాని కట్టాలన్న కదా, అదే అమరావతి గడ్డ మీద అదే అమరావతిలో స్వామివారి గుడి కట్టింది వైఎస్ జగనే. వైజాగ్లో స్వామివారి గుడి కట్టింది వైఎస్ జగనే. భువనేశ్వర్లో స్వామివారి గుడి కట్టింది వైఎస్ జగనే. ఆఖరికి పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న జూబ్లీ హిల్స్, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్వామివారి కట్టింది ఫిల్మ్ నగర్ లో స్వామివారి గుడి కట్టింది కూడా వైఎస్ జగనే. ఆఖరికి మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో ఆ పాకిస్తాన్ ఆనుకొని మన దేశంలో మన జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన కూడా స్వామివారి గుడి కట్టింది కూడా ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తుల మీద మీరు నిందలేస్తా ఉన్నారు. ఆయన క్రిస్టియన్ అని ఒక మతానికి ఒక కులానికి తనని అంటగడతా ఉన్నారు, రుద్దుతా ఉన్నారు. సిగ్గుండాలి మిస్టర్ అర్నబ్ గోస్వామి నీకు. యువర్ జర్నలిస్ట్, నేషనల్ జర్నలిస్ట్. నువ్వు అట్లా మాట్లాడదు, తప్పది. అది తప్పు కదా మిస్టర్ అర్నబ్ గోస్వామి. నువ్వు జోక్ అంటే జోక్కో, కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా తేల్చలేదు. ఇలా లడ్డులల్లో కల్తీ జరిగిందని ఇప్పటివరకు లేదు, నివేదిక రాలేదు. మరి నిజంగానే కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా. మరి కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ కదా, ఇక్కడ ఉన్న కూటమి పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ కదా, కూటమి ప్రభుత్వం సంబంధించిన బీజేపీ పార్టీ కదా. మిస్టర్ అర్నబ్ గోస్వామి మరి ఎంక్వైరీ పెట్టి ఒకసారి సిట్ నివేదిక రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు నిలబడలేదు. అరే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే ఆ నివేదిక ఇచ్చింది, లడ్డులలో ఎలాంటి కల్తీ లేదు, కలుషితం లేదని. ఎంబడే ఇక అర్నబ్ ఇప్పుడు లోకల్ ఛానల్లో చెప్తూ నమ్మడు. ఏబిఎన్ ఛానల్ ఉన్నది, టీవీ ఫ్యాన్ ఛానల్ ఉన్నది, ఇంకా ఏవైతే పచ్చకామర్ల ఛానల్స్ ఏవైతే ఉంటాయో, చంద్రబాబు నాయుడు సంబంధించిన పచ్చకామర్ల ఛానల్స్ ఏవైతే ఉంటాయో
చంద్రబాబు నాయుడు జోకేటి, పవన్ కళ్యాణ్ జోకేటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి అవి ఇక ఎలాగో దీన్ని నమ్మరు, ఎలాగో ప్రజలు నమ్మరు కాబట్టి నేషనల్ మీడియాని నమ్ముతారు కాబట్టి నేషనల్ మీడియా జోలికి పోయిండు. నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామిని బక్రగా బలి చేసే ప్రయత్నం చేసిండు. మిస్టర్ అర్నబ్ గోస్వామి, యూ డోంట్ నో అబౌట్ చంద్రబాబు నాయుడు. ఈజ్ వెరీ వెరీ డేంజరస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈజ్ వెరీ వెరీ వర్స్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్. మిస్టర్ అర్నబ్ గోస్వామి, నీకేం తెలుసు చంద్రబాబు నాయుడు చరిత్ర? నీకేం తెలుసు? దేవులతో కూడా రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎస్ బ్యాంక్ లో కూడా 1300 కోట్లు కమిషన్ల కాశపడి 10% మించి 10% మించి స్వామి డబ్బులు డిపాజిట్ చేయొద్దు. అలాంటి కమిషన్ల కాశపడి ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు అప్పనంగా పెట్టేసి డిపాజిట్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ప్రభుత్వ బ్యాంకులలో పెట్టిన తర్వాత అది కూడా రాజకీయం చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రాజకీయం చేయలేదు? దేవులతో రాజకీయం చేస్తే మనమే దేవులను అబాస్పాలు చేసినట్టయితే అనుకుని రాజకీయం చేయలేదు ఎక్కడ కూడా మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. అండ్ ప్రజలారా, ఈ అర్నబ్ గోస్వామి నాయుడు చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయిందనే విషయము క్లియర్గా అర్థమవుతుంది. ఈ అర్నబ్ గోస్వామి నాయుడు హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్ ఎవడైతే మారెళ్ళ వంశీగాడు ఉన్నాడో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఇట్లా జోకుతారు, ఇట్లా రెండు అరిచేట్లు జోకుతారు, ఇట్లా కిందికి మీదకి కాకుండా ఇట్లా వెళ్ళవల్ల జోకుతారు, ఇట్లా బ్రైట్ కరెక్ట్ ఉన్నాయి కదా అనుకుని జోకుతారు. అలాంటి మారెళ్ళ వంశీ కానీ మహా న్యూస్ ఛానల్కి పోయి యు ఆర్ ద వెరీ వెరీ గ్రేటెస్ట్ న్యూస్ రీడర్ ఇన్ ద తెలంగాణ 2 తెలుగు స్టేట్స్. యూ డూయింగ్ వెరీ వెరీ గుడ్ జాబ్ మిస్టర్ వంశీ, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ అని గోస్వామి చెప్తాడు. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు చెప్తాడు. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, యూ డోంట్ నో అబౌట్ చంద్రబాబు నాయుడు. then what do you know about Mr. Marella Vamshi? He is worst person. నీకేం తెలుసు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు? నీకు తెలియనప్పుడు నువ్వు మిస్టర్ అర్నబ్ గోస్వామి నువ్వు పిచ్చోళ్ళకి ఎందుకు వాగుతూ ఉంటావు? ఒక సైకోయిజంలోకి ఎందుకు చేస్తూ ఉంటావు? ఎవ్రీ టైమ్ యూర్ షౌటింగ్ లౌడ్లీ అనుకుంటా లైవ్లో. వై యూర్ షౌటింగ్? యూ హ్యావ్ ఎనీ మెంటలీ ప్రాబ్లం? యూ హ్యావ్ ఎనీ బ్రెయిన్ ప్రాబ్లం? మెంటల్ ప్రాబ్లం ఉందా నీకేమన్నా? సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందా మిస్టర్ అర్నబ్ గోస్వామి? వాట్ యు నో అబౌట్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి? వాట్ యు నో అబౌట్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి? యు డోంట్ నో మినిమం 1% అబౌట్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్టర్ అర్నబ్ గోస్వామి. నీకు 1% కూడా తెలియదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి. చంద్రబాబు నాయుడు హయాంలో, కూటమి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుళ్ళు కూల్పించి మతాల మధ్యలో చిచ్చుపెట్టిన ఏకైక నాయకుడు, వరస్ట్ పొలిటీషియన్ ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గురించి, నువ్వు విషపూరితమైన చంద్రబాబు నాయుడు గురించి నువ్వు ఇలా మనం జోక్కుంటా మాట్లాడుతున్నావు, దీని ఆమెలకు ఆశపడి. యువర్ ద సైకో జర్నలిజం. యువర్ వెరీ వెరీ సైకో మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు. ఒకసారి నువ్వు వెళ్ళి సైకాలజిస్ట్ దగ్గర పోయి చెక్ చేసుకో. సైకాలజీ దగ్గర చెక్ చేసుకో ఒకసారి. బట్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద తెలుగు స్టేట్. యూ షుడ్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద తెలుగు స్టేట్స్. నీకు సంబంధం లేదు. నీకు తెలుగు రాష్ట్రాల గురించి తెలియనప్పుడు, నీకు తెలుగు రాష్ట్రాల ఆత్మాభిమానాల గురించి తెలియనప్పుడు నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. ఓకే, నీ చేసుకో, నీ జర్నలిజం చేసుకో నేషన్ విడిగా. కానీ దేవులతో జర్నలిజం చేయకు, దేవులతో రాజకీయం చేయకు. మిస్టర్ అర్నబ్ గోస్వామి, స్వామివారే నీకు బుద్ధి చెప్తాడు. స్వామివారే బుద్ధి చెప్తాడు. నీ ఇలా పెద్ద నేషనల్ మీడియా ఛానల్ పెట్టుకున్న ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఫండ్స్ అన్ని? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు? మొన్న హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? మా న్యూస్కి ఎందుకు వచ్చినావు? నీకేం చంద్రబాబు నాయుడుతో సత్సంబంధం లేకుండా వచ్చినావా? ఏం ఆమెలో కష్టపడి వచ్చినావు మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు? యు కెన్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దిస్. ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ మిస్టర్ అర్నబ్ గోస్వామి. మళ్ళీ ఇంకొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, తెలుగు ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు నీకు లేదు, మాట్లాడద్దు కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్ అర్నబ్ గోస్వామి. ఇది కదా ప్రజలారా, చూసిలు కదా అర్నబ్ గోస్వామి
వాని రక్తము ఎర్ర రక్తం కాదు, వాని మొత్తము చంద్రబాబు నాయుడు సంబంధించిన పచ్చ కలర్ రక్తం మొత్తం నరనరాన పూనుకొని ఉన్నాడు. నరనరాన పూనుకొని ఉన్నాడు. నరనరాన పూనుకొని ఉన్నాడు. అంటే ఇది ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా తప్పు చేసిండా, లేకపోతే ఏం పథకాలు అందలేదా, లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తలేదా? మీ అంతరాత్మ ఆలోచించుకోండి. మీకున్న మీరు చేసుకుంటూ ఆలోచించుకోండి ఒకసారి. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మిస్టర్ అర్థం కోసం ఒక అడుగుతా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆదరణ లేకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ ఎందుకు కుమ్మక్కైతారు? మిస్టర్ అన్నం గోస్వామి, ఒక్క వ్యక్తిని ఓడించడానికి, ఒక్క వ్యక్తిని తట్టుకోలేక, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక, ఒక్క వ్యక్తిని ఎదుర్కోలేక బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన ఓటు బ్యాంక్ ఒక్కడికి తక్కువ కాలేదు. ఒక్కని తట్టుకోలేక, ఈ పూటు మోగోళ్ళు ముగ్గురుతో తట్టుకోలేక, ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు వీళ్ళు చేసిన ఓటు నమ్మడని, ఏ ఆరోపణలు చేసినా, స్వామివారి లడ్డు మీద ఏ ఆరోపణ చేసినా కూడా, జగన్మోహన్ మీద ఏ ఆరోపణ చేసినా ప్రజలు నమ్మరని, వాడు పీకుడు గాడు, గోస్వామి గాడు వచ్చి వాడిని చెప్తే వాడి మాటలు నమ్ముతారు. వాడు పెద్ద రండా. మిస్టర్ అర్నబ్ గోస్వామి నాయుడు, షట్ యువర్ మౌత్ ఫ్రమ్ నౌ. డోంట్ టాక్ రబిష్ అబౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ గివింగ్ వార్నింగ్, ఓకే? Not requesting. I'm not requesting you. I'm just giving warning to you. Shut your mouth. You cannot supposed to interfere in Telugu states. Mr. Garnab Goswami. Mind it. Prajalara, చూస్తుండండి PRTV తెలంగాణ. నేను మీ అమరఘు. థ్యాంక్ యూ.